ఈ రోజు మన తెలంగాణ సాంప్రదాయమైన కాళికామాత బోనాలు ఇక్కడ నల్లశంకర్ అన్న ఇంటి దగ్గర నుంచి పలహారం బండి తీసుకువెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా జరిగే పలహార బండి ఈ కార్యక్రమంలో ప్రత్యేకత. ఇక్కడ మళ్ళీ గోపాల్వాడ దగ్గర నుంచి బోనాలను కూడా రాజీవ్ నగర్ లోని కాళికామాత ఆలయం వరకు బోనాలను తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలను తీసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాళికామాత దేవి ఆశీస్సులు మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారికి అందరికీ, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమారా 2 టౌన్ నుండి కాళీమాత టెంపుల్ గాంధీనగర్ లో కట్టి 9 నెలలు అవుతుంది. నేను జాగిచ్చిన విజయమ్మ, పెట్టుని తిరుపతి గారు, స్వామి బోరిగం శ్రీనివాసు, ఇంకా మిగతా కొందరు దాతా సాయంతో గుడి నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా ఆషాఢ మాసం కావడంతో ఫస్ట్ బోనాలు మా రఘుస్వామి గారు ఏమన్నారంటే పలారం బండి అంటే చేద్దామంటే ఎట్లుంటో చూద్దాం అనుకుని తెప్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము మాతో పాటు మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల జిల్లా ప్రజలు అందరూ బాగుండాలనే కార్యక్రమం ఇది. ఏ ఒక్కరిది కాదు, అందరూ కూడా పలారం బండితో వచ్చి గుడి వరకు వచ్చి అందరూ గుళ్ళో పొట్టు పెట్టుకొని అయ్యగారు ఆశీర్వాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాం. మంచిర్యాల ప్రజలకు నమస్కారం. జై మా కాళీ. ఈ పలహారం బండి అనే కార్యక్రమము హైదరాబాద్ నుంచి మొదలైంది. హైదరాబాద్ లో పురాతన కాలంలో ప్రేగు వ్యాధి అనేది రావడం జరిగింది. ఆ యొక్క ప్రేగు వ్యాధిని నివారించేందుకు అమ్మవారికి అప్పుడున్న రాజు ఈ పలహారం బండిని సమర్పించడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే ఈ ప్రేగు వ్యాధి, అంటువ్యాధి ఏదైతే ఉందో దూరం అవుతుంది. అంటువ్యాధి కాదు, మనకు సీజనల్ గా వచ్చే వ్యాధులు కానీ ఏం కానీ మన దరిదాపుల్లోకి రాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ గ్రామ ప్రజలందరూ సుఖ సంతాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క పలహారం బండి అనేది నిర్వహించడం జరుగుతుంది. హర హర మహాదేవ్. జై మా కాళీ. ఆర్థిక సహాయాన్ని కనులైనటువంటి పేద అందా కళాకారుడికి వచ్చిన భక్తులందరూ కూడా సేవేసేవాళ్ళండి. మొదటిసారిగా మన మంచిర్యాల పట్టణంలో శ్రీ కాళికామాత దేవాలయంలో బోనం ఉన్న వాళ్ళే రావాలి, దయచేసి ఎవరు రావట్లేదు. దయచేసి బోనం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. తర్వాత మీ దర్శనం ఇద్దాం. అమ్మ సేవకులు ఎవరైనా ఉంటే చూడండి, బోనం ఉన్న వాళ్ళు మాత్రం పంపించాలి. బోనం ఉన్న మాత్రమే లోపలికి పంపించాలి. జై కాళీ మాతాకి, జై కాళీ మాతాకి. బోనం ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి లోపలికి రండి. తర్వాత మీ అందరూ కూడా దర్శనం ఇస్తాము. ఈ రోజు మన మంచిర్యాల పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మనకు ఈ ఆషాఢ మాస బోనాలు జరిగింది. దేవాలయ కమిటీ ద్వారా, అలాగే కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బోనాలు మాత్రమే రావాలి. బోనాలు ఉన్న వాళ్ళు ముందు రండి దయచేసి. అందరూ కూడా వెళ్ళాలి. బోనాలు ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి. మీ అందరూ కూడా మళ్ళీ సపరేట్ దర్శనం ఇస్తాము. ఎందుకంటే చాలా సేపు అవుతుంది బోనం ఎత్తుకొని వాళ్ళు పాపం. అందరూ కూడా అర్థం చేసుకోండి, సమయపాలన అవసరం. జై మా కాళీ, హర హర మహాదేవ్. అమ్మ దయచేసి ఆగండి. బోనం ఉన్న వాళ్ళు అమ్మ రావాలి. తెరవా బోనం ఉన్న వాళ్ళు ఆగండి. బోనం ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రండి. సివిల్ వాళ్ళు మాత్రం ఆగండి. దేవుళ్ళకి వచ్చే భక్తులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు